హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం సమ్మర్‌కి చాలా కూల్‌గా ఉండే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. దానికి ముందు మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైం ఇలా విజిట్ చేస్తూ ఉంటే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా హిట్ చేయండి. సో, మీ అందరికైతే తెలుసు కదండీ. సో, ఎండాకాలంలో ఇది మనకి బాడీని ఎంత కూల్‌గా ఉంచుతుందంటే అంత కూల్‌గా ఉంచుతుందనమాట. అండ్ దీని పేరు వచ్చేసరికి గోంద్ కటైరా అంటారండి. అండ్ ఇది మనకి ఆన్లైన్లో అయినా లేకపోతే బయట మనకి గ్రాసరీ షాప్లో కూడా బాగా దొరుకుతుంది. సో ఇది కొంచెం మనం ఒక 1 స్పూన్ కూడా అవసరం లేదండి. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ని ఇలా వాటర్లో వేసి జస్ట్ 15 మినిట్స్ లేదంటే ఒక 15-30 మినిట్స్ లోపే చక్కగా ఇది ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుందండి. సో ఇలా జెల్లీలా ఫామ్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన ఉంచేసేసి ఇలాగ ఇప్పుడైతే మనం ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని జస్ట్ ఒక 1/4 సాబుదానాన్ని అంటే సగ్గుబియ్యాన్ని ఇలాగ కొంచెం లైట్గా బ్రౌనిష్ వచ్చే వరకు కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసి ఒక 1/4 కప్పు కొంచెం జీడిపప్పు అలానే బాదం దాంతోపాటు కిస్మిస్ కూడా ఇలా చాప్ చేసేసి ఇలా చక్కగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యిని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసి ఈ సేమియా అంతా కూడా మనకి బాగా వేయించుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇలా కొంచెం బ్రౌన్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సో అలా వేయించుకొని పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది వేగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఇలా బ్లెండర్లో యాడ్ చేసేసుకొని ఇలాగా స్మూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో ఇది పౌడర్ ప్రిపేర్ అయ్యేసరికి మనకి చక్కగా ఈ సేమియా కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలాగ ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో నేను ఒక 1/2 లీటర్ పాలని యాడ్ చేసేసుకుంటున్నాను అండి. సో నేనైతే నార్మల్ పాలనే తీసేసుకున్నాను. సో ఫుల్ క్రీమ్ కాకుండా నార్మల్ క్రీమ్ పాలనే తీసేసుకున్నాను అనమాట. సో తీసేసుకొని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పాలు కొంచెం పొంగే వరకు ఇలా వెయిట్ చేయాలి. సో ఇలా కొంచెం పాలు మరిగిపోయిన తర్వాత నేను ఒక 1.5 స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేశానండి. సో ఇది ఆప్షన్, మీకు కావాలంటే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదనమాట. అండ్ అలానే మిల్క్ పౌడర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాబుదానా పౌడర్ని కూడా ఇలా యాడ్ చేసేసి ఉండలు ఏమీ లేకుండా చక్కగా మొత్తం కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. సో దీనివల్ల ఏంటంటే మనకి చక్కగా బాగా క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగా చక్కగా బాగా కంబైన్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని కూడా ఇలా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉంచుకోవాలండి. అండ్ మనకి సేమియా అనేది మరీ ఎక్కువగా మెత్తపడకూడదు అనమాట. సో మరి కొంచెం మనం సేమియా పాయసానికి ఉడికించినట్టు కాకుండా నార్మల్గా కొంచెం స్మూత్ అయితే సరిపోతుందండి, కొంచెం మెత్తగా ఉంటే. సో ఇలా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఎంతైతే సేమియాని తీసేసుకుంటామో అదే క్వాంటిటీలో షుగర్ని కూడా నేను తీసుకుంటాను అండి. సో ఇలా షుగర్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత షుగర్ కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాగ మనకి కొంచెం ఇలా క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకి ముందుగా నానవేసి ఉంచుకున్నాం కదండి, ఈ గోంద్ కటైరాని ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకున్నాం కదా జెల్లీ ఫామ్లో. సో దీన్ని ఒక 2.5 స్పూన్స్ని ఇలాగ యాడ్ చేసేసుకున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేసేసుకుంటే మనకి ఆ వేడి అనేది సరిపోతుందండి. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి కలుపుకున్నారంటే చూడండి మనకి ఎంత క్రీమీ స్ట్రక్చర్ వస్తుందో, కొంచెం బాగా థిక్నెస్ కూడా కనిపిస్తుంది కదా. సో చక్కగా చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసేసుకుంటే. అండ్ ఈ గోంద్ కటైరాని సమ్మర్లో తీసుకోవడం అంటే మన బాడీ చాలా కూల్గా అవుతుందండి. ఎంత ఓవర్ హీట్ బాడీస్ అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. అలానే నార్మల్ ఈ గోంద్ కటైరాని షుగర్లో కలుపుకోవచ్చు, లేదంటే సబ్జా వాటర్లో కూడా కలుపుకొని తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో చూడ్డానికి పాత రెసిపీ అయినా చాలా కొత్తగా ఉంది కదా, అండ్ టేస్ట్ కూడా అంతకు మించి ఉందండి. సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. నేను కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేసాను. అండ్ ఈ స్వీట్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి. అలానే నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇది డిజర్ట్ లాగా కూడా చాలా టేస్టీగా ఉందండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేసేయండి.